కల్లుగీత కార్మికుల న్యాయమైన హక్కుల సాధన మరియు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గీత నెల చైతన్య యాత్ర గజ్వేల్ పట్టణానికి చేరుకుంది. పట్టణంలోని ఆర్ఎండ్ఆర్ కాలనీలో నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని కల్లుగీత కార్మికులు, గౌడ బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. అమరుల యాదిలో సాగుతున్న ఈ యాత్ర బహిరంగ సభకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికుల పోరాటానికి తమ పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు మాట్లాడుతూ గీత కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. తాము సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 2న మోత్కూరులో ప్రారంభమైన ఈ చైతన్య యాత్ర ఈ నెల 18న హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ముగుస్తుందని, అక్కడ నిర్వహించే భారీ ముగింపు సభను విజయవంతం చేసి కార్మికుల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ గారు, కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ గారు వారి రాష్ట్ర కార్మిక ఆధ్వర్యంలో 10 రోజుల నుంచి అన్ని కుల వృత్తులన్నీ నాశనమైనవి, గీతా వృత్తి పూర్తిగా సర్వనాశనమైంది, చనిపోతుంటే కూడా పట్టించుకుంటలేదని చెప్పి యాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు గజ్వేల్ పట్టణం రావడం జరిగింది. పెద్దలు మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు, అంటోని ప్రతాప్ రెడ్డి గారు, మాజీ మన మున్సిపల్ వైస్ చైర్మన్లు, జయదేశ్ సర్పంచ్ మన గౌడు గారు, మరి కొంతమంది 5-6 మంది గౌడ సర్పంచులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మా ముద్రా సంఘం నాయకుడు కూడా రాజు కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరు కూడా మాట్లాడుతూ అన్ని కుల వృత్తులు కూడా విధ్వంసం అయిపోయినాయి. ముఖ్యంగా ఈ వృత్తి చాలా భయంకరమైన వృత్తి. ఇది అంతా 100 ఫీట్ల చెట్టు ఎక్కితే దిగేంత వరకు కూడా సస్తడా బత్తడా అనేటువంటి పరిస్థితి. 400 మంది చనిపోయినా 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు, ₹1 పెంచలేదు. గీతా కార్మికులకు పెన్షన్ ఇస్తామన్నారు, 5,000 ఇవ్వలేదు. వికలాంగులకు 10,000 లేదు. ప్రతి మహిళకు 4,000 అన్నారు లేదు. రైతు బంధు అన్నారు లేదు. చేప పిల్లలు అన్నారు లేదు. గొర్రెలు లేవు, బర్రెలు లేవు. వృత్తులు అన్ని అయినాయి, విధ్వంసమైనాయి. కనీసం చనిపోయినా నా గీతా కార్మికులను పట్టించుకుంటున్నా అంటే అది కూడా లేదని చెప్పి అన్ని కులాలు కూడా ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఎలక్షన్లో ఇచ్చిన హామీ నెరవేర్చకుండా గాలికి వదిలేసి రాష్ట్రాన్ని వల్లకాడు చేద్దామనుకున్నారా? 40-45 మంది ఎమ్మెల్యేలు కష్టపడి చెమటొచ్చినటువంటి కార్మికుల పైసలతో మామూలులకు అలవాటు పడి ఇలా రక్తాన్ని పీడ్చుకు తింటా ఉన్నారు. ఏదంటే కేసుల పేరు మీద భయపెట్టించి కేసులు చేస్తూ ఉన్నారు. 1000 మంది కేసులు చేసి జైల్లో పంపుతున్నారు. వైన్ షాప్లలో అవినీతే, బార్ షాప్లలో అవినీతే. దాదాపు 80-90 మైక్రో బిలియనీలు ఇచ్చి పాడేసినారు హైదరాబాద్ చుట్టుముట్టు అందరూ కూడా. ఇలా అన్ని వృత్తులు నాశనం అయిపోయినాయి. ఇస్తానన్న 10 లక్షల ఎక్స్గ్రేషియా వెంటనే విడుదల చేయాలి. మా రమణ గారు యాత్ర అయిపోయేలోపు, ముగింపులోపు 10 లక్షల ఎక్స్గ్రేషియాలు ప్రకటించాలి. బకాయిలు 10 లక్షల రూపాయల చొప్పున అందరు చెల్లించాలి. ప్రతి గీతా కార్మికునికి 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. సర్దార్ సర్వే పాపన జిల్లా పేరు